హాయ్ ఫ్రెండ్స్, నేను మీంద్ర. వెల్కమ్ టు అత్తకోళ్ళ వంటలు. అత్తకోళ్ళ వంటలో ఫస్ట్ అయితే కోడలు వచ్చిందన్నమాట. అత్తయ్య నెక్స్ట్ ఇది కట్ చేసిన తర్వాత జాయిన్ అవుతానని చెప్పారు. ఇంకోనండి నేను అయితే సైడ్కి వెళ్ళామన్నమాట. సైడ్ నుంచి ఇంకో చూడండి, ఇది అందరికీ మీకు తెలిసింది, అందరికి ఇష్టమైన ఫ్రూట్ అన్నమాట, జాక్ ఫ్రూట్. కానీ ఇన్ని రోజులు వెళ్తే ఏ కాయ అవ్వలేదు, కానీ స్మెల్ కూడా రాలేదు అసలు. కోసుకొచ్చాం కానీ అక్కడ ఇది వెళ్ళిన తర్వాత స్మెల్ వస్తుంటే చెట్టు దగ్గర వరకు వెళ్ళాము. వెళ్తే స్మెల్ బాగా వస్తుందనేసి కోసుకొచ్చామన్నమాట. మనకి జూలై వచ్చేసిందంటే వర్షాలు పడిపోతే మనకి తాటి పండ్లు రెడీ అయిపోతాయి. అదే దాంతో మనం తాటి రొట్టెలు చేస్తాం, తాటి ఇడ్లీ చేస్తాం, తాటి గారెలు చేస్తాం. అయితే ఈసారి ఏంటంటే స్పెషల్గా అత్తా కోడళ్ళు అయితే మేము జాక్ ఫ్రూట్తో చేస్తున్నామండి. ఇప్పుడు మనం పనసకాయతో పనస రొట్టె చేస్తామన్నమాట. అలానే దీంతో పనస రొట్టె, ఇడ్లీ, గారెలు అవి కూడా వేసుకోవచ్చు. సేమ్ మన తాటిపుండలాగో ఇది కూడా అలానే అన్నమాట. ఆల్రెడీ మేము ట్రై చేసాము, కానీ అది చాలా టేస్ట్ బాగా వచ్చింది. అందుకే వీడియో చేసి చూపిద్దామనేసి నిన్నైతే వెళ్ళి ఫామ్ నుంచి, నేను వెళ్ళలేదులేండి, అత్తయ్య గారు వెళ్ళారు, కోసుకొచ్చారన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. చూడండి, ఎప్పుడైనా మనం పనసకాయను కోసుకునేటప్పుడు ముందుగా మనం చాకుకి కానీ మన చేతులకు కానీ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకోలేకపోతే మనం 1 అవర్ వాష్రూమ్ దగ్గర కూర్చోవడమే. ఎందుకంటే అస్సలు ఇది చాలా జిగురు ఉంటుందండి, ఆ జిగురు అయితే వదలదన్నమాట. ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలాగా కనిపిస్తుందా, షైనీగా. చాక్ కూడా రాసేసానండి. ఇప్పుడు 2 ముక్కలుగా డివైడ్ చేద్దాం. చూడండి పండిపోయింది కాబట్టి మనకి కొంచెం ఈజీగానే కట్ అవుతుందండి. చూడండి, జిగురు అన్నాను కదా, ఈ వైట్గా ఉన్నదే జిగురండి. ఇప్పుడు మనం ఇందులో తొనలన్నీ సెపరేట్ చేసేద్దాం. ఈ గింజలేమో మనం కర్రీకి యూజ్ చేసుకోవచ్చు, ఈ తొనలు మాత్రం సెపరేట్ చేసుకుందాం. దాంతోనే మనకి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఈ తొనలతోనే, ఈ పై తొనలతోనే. చూడండి, ఇంకో ఇలాగ తొనలు ఎంత కలర్ వచ్చేసే చూడండి, కాయ బాగా అయిపోయిందన్నమాట. చూడండి, ఇలాగ ఈ గింజ సెపరేట్ చేసేసుకొని ఇది మనం కూరకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మామిడికాయ, పనస పిక్కలు, దీన్నేమో సెపరేట్గా పెట్టుకుందాం. అలానే అన్నీ తీసేసుకుందామండి. కానీ స్మెల్ మాత్రం చాలా బాగుందండి, ఒకసారి తిని చూద్దాం. పంచదార కన్నా స్వీట్ ఉందండి, చాలా బాగుంది. బాహుబలి. చూడండి, మొత్తం అయిపోయింది. ఈ బౌల్ నిండా వచ్చాయండి, దీని నిండా వచ్చాయి. దీని హాఫ్ ఏమో గింజలు వచ్చాయి. దీన్ని పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని పేస్ట్ కింద పట్టుకోవాలన్నమాట. మనకి మన తాటిగా అయితేనండి అవి ఇంతంత ఉంటాయి కదా, అవి కూరాలు మనకి, అది పేస్ట్ లాగా వస్తుంది. దీనికైతే అలాగ అవసరం లేదు, డైరెక్ట్ మనం ఇలా తీసుకుని మిక్సీలో వేసి ఒక 2 టైమ్స్ తిప్పితే పేస్ట్ కింద అయిపోద్ది. అది మిక్సీ పట్టేసాను. పనసకాయ, పచ్చిరేలు, వంకాయ వండారు అత్తయ్య గారు. భోజనం కూడా చేసేసాం.
చేసిన తర్వాత ఇంకా అత్తయ్య గారు జాయిన్ అయ్యారన్నమాట కలపడానికి. నేనేం లేకుండా అవుతుందా పని చెప్పండి, అందుకే స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఫస్ట్ మనము తాటి రొట్టె తిన్నామా, అట్లాగే ఇది పనస రొట్టె అన్నమాట. పనసపండు ముగ్గిపోయిన తర్వాత మెత్తగా దాన్ని పాడేయకుండా వేస్ట్ చేయకుండా దాన్ని ఏం చేయాలి, పేస్ట్ చేయాలన్నమాట. దీన్ని పేస్ట్ చేసి మనం దీన్ని అట్ట తయారు చేస్తాం. ఎలా చేస్తాం అనేది చూడండి. ఫస్ట్ మిక్సీ కొట్టేసినాం, ఇదండి పేస్ట్. ఇప్పుడు తర్వాత ఉడతాం. ఇది పేస్ట్ అండి. ఇప్పుడు మనం నూక కలుపుకోవాలి. అది వరి నూక అంటే బియ్యం నూక. వెయ్యి 2 గ్లాసులు పైనే పడుతుంది. నువ్వు అటు ఇటు తిప్పక్కర్లేదు, మధ్యలో పోయి నేను కలుపుతా. ఆగు, ఇందులో కొంచెం బెల్లం కూడా వేయాలి. ఆగు చెప్తా. నాకు కొంచెం మనం ఇది కలిపేసి మంచిగా బెల్లమే అంతొద్దు. చూడండి చాలా స్వీట్ ఉంది పనసకాయ. చాలు, ఈ గట్టితో 2 గట్లు వేసుకుంటే సరిపోద్ది. బెల్లం నూక ఇంకా పడుతుంది. కొబ్బరికాయ కూర మర్చిపోయారు, వేద్దాం. ఇంకా కలపలేదు కదా, కలుపుతున్నాను కదా. మొత్తం కలిపేసి అప్పుడు ఇంకా బెల్లం మొక్కలు ఉండిపోయినాయి, అన్నీ కరగాలి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి చెప్పు. ఇది కొబ్బరి మాట. పచ్చి కొబ్బరిని ఇలాగా తురిమిస్తున్నాం మిక్సీలో వేసేసి. ఇప్పుడు ఇందులో వేసే కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మనం తాటి రొట్టె ఎట్లా చేస్తామో సేమ్ అంతే, అదే పేస్ట్. కానీ తాటిపండు జాగాలో పనసపండు చేస్తున్నాం అన్నమాట. ఇప్పటివరకు ఎవరు పనసపండు రొట్టె అయితే చేయలేదు, మేము చేస్తున్నాము. చూడండి ఎట్లా ఉంటుందో టేస్ట్. చేశారు కదా మీరు, చాలా బాగుంది. అదే అప్పుడు వీడియో చేయలేదు కదా, అందుకే ఇప్పుడు అందరికీ చూపిద్దాం మన ఫాలోవర్స్కి అని చెప్పి మళ్ళీ కాయ తీసుకొచ్చాను అనమాట ఫామ్లోంచి. ఇంకొక కాయ ఉంది, పొద్దున ఒక కాయ కోసి తీసాను అన్నమాట పేస్ట్. కొద్దిగా సాల్ట్, ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు రొట్టె కాల్చాలి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేసేయాలన్నమాట. ఇది 2 ముక్కలు కింద 2 ట్రిప్పులు వేద్దాం, ఎందుకంటే చాలా దలసర అయిపోతుంది. బొగ్గుల మీద అయితే మనం మంచిగా కాల్చవచ్చు, ఈ గ్యాస్ మీద కదా. ఇట్లా రెండు రొట్టెలు చేద్దామే. ఇట్లా అన్నమాట. ఇలా చేసేసి మనం పెట్టేద్దాం. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇంకా కొంచెం వేద్దాం, 2 పాటలు చేద్దాం. సేమ్ మనం తాటి రొట్టె ఎట్లా చేస్తామో ఇది కూడా అంతే చేసి మనం ఒక 1/2 అవర్ సిమ్లో అలా పెట్టాలి. టైం పడుతుంది, ఇది కొంచెం ఎక్కువ అంటే నూక ఉడకదు లేతే. సరే మూత పెట్టేద్దాం, సిమ్లో పెడదాం. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. కలిపింది. చూసారు ఎట్లా అంటుంది కదా ఇది. ఒకసారి తిప్పి దీన్ని మళ్ళీ మనం రివర్స్ చేయాలన్నమాట. దీన్ని రివర్స్ చేయాలంటే దీనికి వచ్చేస్తుంది మళ్ళీ, అట్లా వచ్చేస్తుంది. ఓకే వచ్చేసింది. అది చూసారా ఇంత బాగా కాలిపోయిండు. భలే ఉందండి రోటీ.
ఇప్పుడు మనం ఈ సైడ్ ఎంతసేపు కాల్చామో ఆ సైడ్ కూడా అంతే టైం పెట్టాలన్నమాట. ఇది ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలి మనం, లేదంటే మాడిపోతుంది. సరే, ఒక మళ్ళీ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తా తీసి. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. మన రొట్టె రెడీ అయిపోయింది. కేక్ కటింగ్ చేసిన ఇవాళ బర్త్డే అండి నాది. చెప్పండి హ్యాపీ బర్త్డే. ఓకే, చూసారా ఇట్లా ఉంటుంది అన్నమాట మన కేక్. ఇది స్పెషల్ కేక్, ఎవరు చేసుకోని కేక్ అన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నారా? మీరు చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఇచ్చేస్తా, ప్లీజ్ తినేయండి. వచ్చేసింది. రెడీ. చూసారా? ఈ రొట్టె ఏంటో తెలుసు కదా, చూశారు కదా ప్రాసెసింగ్ అంతా. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో మాకు తెలపండి. అయిపోయింది రొట్టె. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ అత్తా కోడలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా?